3900 ట్రైబల్ ఏరియా పోస్టులు అంటే 4000 పోస్టులు రమారమి షెడ్యూల్డ్ ఏరియాలో నిరుపేద గిరిజన పిల్లల కోసం కేటాయించబడినటువంటి ఎస్జిటి గురుకుల లేకపోతే ఆశ్రమ స్కూల్స్లో ఉన్నటువంటి టీచర్ పోస్టుల్ని ఎక్కువ పోస్టులు చూపించాలని ట్రైబల్ చేత మాత్రమే ఫిల్ చేయగలిగినటువంటి పోస్టుల్ని నాన్ ట్రైబల్లోకి ట్రాన్స్ఫర్ చేసినటువంటి ప్రభుత్వం మీది కాదా సార్? మీడియా కనపడదా సార్? ఇది గిరిజన ప్రాంతాల్లో ప్రజలు విద్యార్థులు యువకులు కాంట్రాక్ట్ పోస్టులు గత 15 సంవత్సరాల నుంచి 5000కి 7000కి పోస్టులు పనిచేస్తుంటే వాళ్ళతోటి ఫిల్ చేయాల్సినటువంటి 4000 పోస్టులు జనరల్ పోస్టులు తీసుకొచ్చి మీరు షెడ్యూల్ ఏరియాలో పోస్టులు తీసుకొచ్చి మీరు జనరల్ పోస్టుల కింద కలిపి 4000 మంది గిరిజన విద్యార్థులు 4000 మంది టీచర్లకి ఈరోజు నాన్ ట్రైబల్ చేత ఫిల్ చేయించి మొన్న జనరల్ డిఎస్సిలో హైకోర్టులకు వెళ్తే హైకోర్టులు మేనేజ్ చేసి స్టే ఆర్డర్ రాకుండా చేసి ఈరోజు వాళ్ళ జీవితాల్లో నాశనం చేసి అన్ని వేల మంది విద్యార్థులు యువతని ట్రైబల్ యువతని ఉద్యోగాల కోసం వేచి చూస్తున్నటువంటి ట్రైబల్ యువతని నాశనం చేసినటువంటి మీ కూటమి ప్రభుత్వం 17 బల్బులు పెట్టగానే ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ఆదర్శమూర్తి అయిపోయినారా? 4000 పోస్టులు రమారమి 30 సంవత్సరాల నుంచి పోస్టులు ఫిల్ చేయకుండా జనరల్ డిఎస్సిలో పోస్టులు కాంట్రాక్ట్ పోస్టుల కింద నడుపుతూ ఈరోజు జనరల్ డిఎస్సిలో కలుపుకొని మీ ఎలివేషన్ కోసం ట్రైబల్ ఏరియాలో పిల్లలకు అన్యాయం చేసినారే. ట్రైబల్ ఏరియాలో వేల ఎకరాలు ఆ పరిశ్రమ పెడుతున్నాము ఈ పరిశ్రమ పెడుతున్నామని ల్యాండ్ ఎక్విజిషన్ ద్వారా పిసా యాక్ట్ను అమలుపరచకుండా 1000 ఎకరాలు తీసుకొని ఈరోజు వాళ్ళని అందరినీ రోడ్లను పడేస్తున్నారే, వాళ్ళ మైనింగ్ దోచుకుంటున్నారే, వాళ్ళ మట్టిని దోచుకుంటున్నారే, వాళ్ళ శ్రమను దోచుకుంటున్నారే. ఎక్కడికి వెళ్ళిపోయింది సార్ ఇదంతా? డిఎస్సిలో పోస్టులకు అమ్ముకున్నారు, డిఎస్సిలో పోస్టులు తీసుకెళ్లి ట్రైబల్ విద్యార్థులకు అన్యాయం చేశారు. ఈరోజు నోటిఫికేషన్లు వేసి వాళ్ళ ల్యాండ్ లాక్కుంటున్నారు. ఇదంతా ఏం కనపడదు మీడియాకి ఏం కనపడుతుంది? 17 బల్బులు ఇచ్చాడు, ఆ గూడానికి కరెంటు తీసుకొచ్చారు కేంద్ర ప్రభుత్వం యొక్క పథకం ద్వారా. కాబట్టి ఈ దేశానికి ఆయన మహారాజు. మొవల్ నగేష్ని చంపిన వాళ్ళని తీసుకొచ్చి పార్టీలో జాయిన్ చేసుకొని పార్టీ ఫండ్ తీసుకొని నిందితులను కాచి కాపాడుతుంటే మనకు కనపడుతుంది. కళ్ళకి గంతలు కట్టుకున్నాం గాంధారీలాగా. సుగాలి ప్రీతి కేసుని మొత్తాన్ని రాజకీయంగా వాడుకొని ఈరోజు కట్టమంచి రామలింగారెడ్డి మేనేజ్మెంట్ మొత్తాన్ని జనసేన పార్టీలో జాయిన్ చేసుకొని పార్టీ ఫండ్ తీసుకున్నాం. ఆ పాపకి అన్యాయం జరిగిపోయింది. ఇది కనపడుతుంది మన కళ్ళకి గాంధారీలా కళ్ళకి గంతలు కట్టుకుని. ట్రైబల్ ఏరియాలో ఉండాల్సిన పోస్టులన్నీ తీసుకుని వెళ్ళి నాన్ ట్రైబల్ చేత ఫిల్ చేయించి కొన్ని వేల మంది ట్రైబల్ యువతకు అన్యాయం చేస్తున్నాం. ఇది కనపడదు, కళ్ళకి గంతలు కట్టుకున్నాం మీడియాకి. ట్రైబల్ ఏరియాలో ఉన్న ల్యాండ్లు మొత్తాన్ని తీసుకుని వెళ్ళిపోయి ల్యాండ్ ఎక్విజిషన్ సిస్టమ్ ద్వారా మొత్తం తీసుకెళ్లి కార్పొరేట్ కంపెనీలకు దోచిపెడుతున్నాం. ఇది కనపడదు మొత్తానికి, మన కళ్ళకి గంతలు కట్టుకున్నాం. మనకు కనపడేది ఏంది? పవన్ కళ్యాణ్ గారు పర్యటన చేశారు, ముఖ్యమంత్రి గారు పర్యటన చేశారు, నారా లోకేష్ గారు వెళ్ళి ప్రజలకు హామీ ఇచ్చారు, ట్రైబల్ జీవితాల్లో వెలుగులు నింపేశారు. ట్రైబల్ జీవితాలు అద్భుతమైనటువంటి వెలుగులు. 17 కుటుంబాలకి కరెంట్ ఇచ్చేటప్పటికి ట్రైబల్ జీవితాలు మొత్తం వెలుగులు నింపిపోయినాయి. నేను ఇంకొక మాట చెప్పిన తర్వాత అసలు మాటలోకి వస్తాను. ఒకవేళ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అడిగితే నేను ట్రైబల్ జీవితాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటని అడిగితే నేను చెప్తా. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా 2019 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు దిగపోయే సందర్భంలో అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ట్రైబల్ ఏరియాలో జీవితాలు ఎలా ఉన్నాయి అని చెప్పేసి మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయిలో మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ బలియారావు నేతృత్వంలో వేసినప్పుడు ఆయన ఇచ్చినటువంటి రిపోర్టు ఏందో ఒకసారి మీకు చదివి వినిపిస్తా. Despite the availability of Tenancy Act in the state, only oral and informal lease have taken place. A large number of tenants are not recorded in ROR, affecting also their access to credit, input subsidies, and so on. There are 48% of the lands which are given to the tribal area were in the hands of the non-tribals. అంటే రమారమి 150,000 ఎకరాలు ట్రైబల్ ఏరియాలో ట్రైబల్స్కి ఇచ్చినటువంటి ల్యాండు నాన్ ట్రైబల్స్ ఆక్రమణలో ఉన్నాయి. ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు వీటన్నిటిని ముఖ్యమంత్రి గారు ఎప్పటి వీటిని రిలీజ్ చేస్తున్నాం మనం? మీ ప్రభుత్వం ఇచ్చినటువంటి అధికారిక రిపోర్ట్లో 150,000 ఎకరాల్లో సుమారుగా 48% ల్యాండ్స్ 9 ట్రైబల్స్ చేతిలో ఉంటే మీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవటంలా?
అంటే ట్రైబల్ ఏరియాలో ఒక్క ఎకరం కూడా నాన్ ట్రైబ్కి రిజిస్టర్ కాకూడదు, కానీ వేల ఎకరాలు రిజిస్టర్ అయిపోతున్నాయి. ఎందుకు మీరు నిర్ణయం తీసుకోవటంలా? సార్, ప్రతి ఏరియాలో, ప్రతి ట్రైబల్ ఏరియాలో నుంచున్న దగ్గర నుంచి నువ్వు ఎంత దూరం అయితే నడుస్తావో అంత దూరం నీతో సమస్యలు నడుస్తూనే ఉన్నాయి. ఇది 17 బల్బులకు సంబంధించిన విషయం కాదు, 17 ట్యూబ్లైట్లకు సంబంధించిన విషయం. అంతేకాదు, మీ మీడియా ఎలివేషన్స్ ఆపండి, వాస్తవాల్లోకి రండి. అంటే ట్రైబల్ ఏరియా అంటే అంత తమాషాలుగా ఉందా మీకు? అంటే దళిత బిడ్డలంటే అంత తమాషాలుగా ఉందా మీకు? 17 కుటుంబాలకి కేంద్ర ప్రభుత్వం నిధులతోటి బల్బులు ఇచ్చేస్తే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ట్రైబల్ని రక్షించడానికి వచ్చిన మహనీయుడు ఆయన. ఈ రాష్ట్రంలో ఈ ట్రైబల్ ఏరియాలని గిరిజనుల బతుకులు మార్చడానికి వచ్చినటువంటి ప్రభుత్వం ఇది. ఈ సందర్భంగా నేను మువ్వల నగేష్ కుటుంబాన్ని, పార్వతి, సుగాలి ప్రీతి వాళ్ళ మదర్ని, ట్రైబల్ ఏరియాలో సమస్యలు ఎదుర్కొంటున్న ఈ మొత్తం ఎవరైతే ఈరోజు 4000 మంది యువతకు రావాల్సినటువంటి పోస్టులు మొత్తాన్ని తీసుకెళ్లి గిరిజన ప్రాంతాలకు కలిపారో, గిరిజన ప్రాంతాల్లో నోటిఫికేషన్ల ద్వారా ఈరోజు భూమి పోయి భుక్తి లేక ఏడుస్తున్నారో ఈ వేల మంది, వీళ్ళందరూ కూడా రేపు నవంబర్ 26వ తారీఖున విజయవాడలో జరిగేటువంటి చలో స్వరాజ్య మైదానానికి ఆ రోజు రావాలని నేను ఆహ్వానిస్తున్నా. వారు కూడా అంగీకరించారు, ఖచ్చితంగా వస్తారు. బాబాసాహెబ్ అంబేద్కర్కి వారి వినతిని చెప్పుకోమని రేపొద్దున పిలుస్తున్నాను నేను. బాధితులందరూ కూడా, మీ ప్రభుత్వం హామీలు ఇచ్చి నెరవేర్చొచ్చిన బాధితులందరూ కూడా రేపొద్దున నవంబర్ 20వ తారీఖున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గరకు వస్తారు. వాళ్ళకి సంబంధించినటువంటి బాధలు చెప్పుకుంటారు. ట్రైబల్ ఏరియాలో ఉన్న సమస్యలు కోకొల్లలు సార్. దయచేసి నేను మీడియా సోదరులను కూడా కోరుతున్నాను, మిమ్మల్ని చేతులు అర్జించి నేను వేడుకుంటున్నా. మీడియా ఈ రోజు వరకు 78 సంవత్సరాలు అయినా కూడా ట్రైబల్ ఏరియాలో కనీసం 3 పూట్ల తినటానికి తిండి లేని ట్రైబల్ పిల్లలు సార్. వాళ్ళకి కనీసం రోజుకి 100 రూపాయలు కూలీ రావటం కూడా చాలా గగనం. కనీసం వాళ్ళ ఇంట్లో పడుకున్న తర్వాత ఒక ఫ్యాన్ కదుగుతా ప్రాపర్గా పడుకోవడానికి ఒక చిన్న బెడ్ కూడా ఉండదు పరిస్థితి. అలాంటి నిరుపేద బతుకులు, దుర్మార్గమైన బ్రతుకులు ఎవరి వల్ల అంటే మీ పాలకుల వల్ల, ఈ పాలకుల వల్ల. కొన్ని వేల సమస్యలు విలయ తాండవం చేస్తున్నాయి సార్. ఇది ఇట్ ఈస్ నాట్ ఎ మ్యాటర్ ఆఫ్ 17 బల్బ్స్ ఆ 17 బల్బులు సంబంధించింది కాదు, కేంద్ర ప్రభుత్వ పథకానికి సంబంధించింది కాదు. అరే, ఇది నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అంటే డబ్బులుంటే ఎలాంటి ఎలివేషన్ అయినా ఇచ్చేస్తారు సార్ మీరు. మనకి మా ఆత్మవంచన, మనకి సంబంధించి ఒక కాన్షియస్ పర్మిట్ చేయదా? అరే, మనం టీవీ 10 లాంటి ఒక పేద ప్రజల భావజాలం కలిగినటువంటి, వామపక్షాల భావం కలిగినటువంటి టీవీ 10 కూడా, ఎన్టీవీ కూడా ఇలాంటి కథనాలు ప్రచారం చేస్తే ఏమనుకుంటున్నారు మీరు? నాకు అర్థం కావటం లేదు. వాస్తవాలు మీకు పట్టవా? రాష్ట్ర ప్రజలకి అర్థం కావా వాస్తవాలు? వెనకాల నుంచి మళ్ళీ మహర్షి సాంగులు ఏం సాంగులు నాకు అర్థం కావట్లేదు. దేనికి? నాకు నిజంగానే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఉన్న 48% ఇంచుమించుగా రమారమి 150,000 ఎకరాల ఆక్రమణలో ఉన్నాయి. నేను మొత్తం తీసుకొచ్చి ట్రైబల్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్తున్నానని చెప్పు. నేను పవన్ కళ్యాణ్ గారికి వచ్చి పుష్పగుత్తం ఇచ్చి పవన్ కళ్యాణ్ గారిని సెల్యూట్ చేసి వస్తాను నేను. ఇదిగో ఈ ట్రైబల్ ఏరియాలో ఉన్న 4,000 పోస్టులు, మొత్తం షెడ్యూల్ ఏరియాలో ఉన్న పోస్టులు, నిరుద్యోగ యువతతో ఫిల్ చేయాల్సిన పోస్టులు, రెగ్యులర్ పోస్టులు ఫిల్ చేయమనండి. పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు వచ్చి పవన్ కళ్యాణ్ గారికి షేక్ హ్యాండ్ ఇచ్చి ఆయన చేతిని ముద్దాడి నేను వస్తాను బయటికి. ట్రైబల్ ఏరియాలో ఉన్నటువంటి నిజమైనటువంటి బాధితులు ఈరోజు పెసా యాక్ట్ అమలుపరచకుండా కొన్ని వేల ఎకరాల నోటిఫికేషన్ల ద్వారా తీసుకున్న అక్రమార్కులకి, వాడికి అంబానీకి, ఆదానికి రాసి ఇచ్చేస్తున్నారు. దాన్ని అడ్రస్ చేయమని చెప్పండి. నేను జనసేన పార్టీ కార్యాలయానికి వచ్చి ప్రతి ఒక్కరికి కూడా షేక్ హ్యాండ్ ఇచ్చి మీ గురించి తప్పుగా మాట్లాడినందుకు సారీ అని చెప్పొస్తాను సార్ నేను. ఎందుకు అబద్ధాలు ఎందుకు సార్? సుగాలి ప్రీతికి న్యాయం చేయలేదు, నగేష్కి న్యాయం చేయలేదు, ట్రైబల్స్కి న్యాయం చేయలేదు, ఎస్సీలకు న్యాయం చేయలేదు, మహిళలకు న్యాయం చేయలేదు, 30,000 మంది అమ్మాయిలు మిస్ అయితే ఒక్కళ్ళని కూడా బయటకు తీసుకురాలేదు. ఎందుకు సార్ ఇవన్నీ? దేనికోసం? ఏ ఎలివేషన్స్? మీడియా కూడా ఆలోచించండి. నేను మీడియా సోదరులను అడుగుతున్నాను, ఎందుకంటే ఈ సమాజాన్ని మార్చగలిగింది మీరే. ఈ దేశానికి స్వతంత్రం వచ్చే సందర్భంలో మాట్లాడటానికి పత్రికలు లేనప్పుడు, ప్రచార సాధనాలు లేనప్పుడు ఈ దేశంలో స్వతంత్రం రావడానికి కారణమైంది మీడియా సోదరులు. ఈ దేశాన్ని స్వతంత్రం వైపు నడిపించింది లాయర్లు. ఈరోజు లాయర్లు, మీడియా సోదరులు అనేవారు సమాజంలో బాధితుల పట్ల నుంచోకపోతే, సమాజంలో బాధితుల కోసం డిబేట్లు పెట్టకపోతే, సమాజంలో బాధితుల సమస్యలను మీరు బయటకు తీసుకురాకపోతే, ఏకాడికి ఇంకా తుఫాన్ని తీసుకొచ్చి ఇటుపెట్టారు, అటు తీసుకొచ్చి ఇటుపెట్టారు, 17 గ్రామాలకు 17 ఏళ్లకి కరెంట్ ఇచ్చాడని మీరు నాయకుల్ని, ప్రభుత్వాలను పొగుడుకోండి. కానీ మనం సాయంత్రానికి వెళ్ళి అన్నం తింటాం కదా, ఆ అన్నంలో పేదవాడి కన్నీళ్ళు కనపడుతుంటాయి, పేదవాడి రక్తం కనపడుతుంటుంది. అది ఒకసారి ఆలోచన చేయండి. అంతేగాని ఊరికే మనం ఎలివేషన్లు చేసుకుంటూ పోతే ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. నేను అవన్నీ ఏం చెప్పను. కానీ ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో నిరుపేదవాడి కష్టం తరపున నిలబడటానికి ఎవరు ఉండటంలా.